ఎలా ఉందో మా పాపకి? జ్వరం తగ్గిందా? లేదు మావయ్య, అలాగే ఉంది. ఏది పడితే అది తినిపిస్తే ఇలాగే అవుతుంది. అందుకే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమనేది. అత్తయ్య, రాత్రంతా బానే ఉంది. పైగా నేను కూడా రాత్రి ఇక్కడే పడుకున్నాను. కానీ మార్నింగ్ లేచి చూసేసరికి... అమ్మాంజలి, డాక్టర్వి, నువ్వు ఎలా కంగారు పడితే అలా చెప్పు. లేదు మావయ్య, జ్వరం చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిదనిపిస్తోంది. ఈ టైంలో బయటికి తీసుకెళ్లడం అంటే... సరే, ఓపెన్ చేయమ్మా. ఎలాగో అర్జున్ స్వామీజీ దగ్గరే ఉన్నాడు కదా, ఫోన్ చేసి విషయం చెప్పమ్మా. అలాగే మావయ్య. హలో అంజలి, నేనే నీకు ఫోన్ చేయబోతున్నాను. ఈలోపు నువ్వే నాకు ఫోన్ చేశావు. స్వామీజీ గారు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నారు. ముందు నేను చెప్పేది వినండి. పాపకి జ్వరం వచ్చిందండి. 104 టెంపరేచర్ ఉందండి. అయ్యో అవునా? ఈ టైంలో జ్వరం రావడం ఏంటి? టాబ్లెట్ వేసావా మరి? టాబ్లెట్స్ వేశాను, సిరప్ తాగించాను, అయినా తగ్గడం లేదు. పాప బాగా వీక్ అయిపోయిందండి. హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిదనిపిస్తుంది. నో, ఆ పని మాత్రం చేయకు. సిరి ఇల్లు దాటి బయటికి వస్తే చాలా ప్రమాదం. ఇప్పుడు సిరిని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయినా ప్రమాదమే కదండి. నువ్వు డాక్టర్వి, ఏదో ఒకటి చేసి పాపకున్న జ్వరాన్ని నువ్వే తగ్గించగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. కానీ సిరి ఇల్లు దాటి బయటకు వెళ్తే మనం ఎవరూ ఏం చేయలేం. ఆఖరికి స్వామీజీ గారు కూడా ఏం చేయలేరు. ఏంటండి మీరనేది? అవును అంజలి, ఇక మనకి 2 గంటలు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో మనం సిరిని జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు. హనీ ఆత్మని స్వామీజీ గారు అంతం చేసేస్తారు. ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగేనండి, నేనే ఏదో ఒకటి చేసి పాపకి జ్వరం తగ్గేలా చేస్తాను. సిరిని ఇల్లు దాటకుండా చూసుకుంటాను. అంతేకాదు, నువ్వు ఇంకొక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్వామీజీ గారు హెచ్చరించారు. ఏంటండి అది? సిరిని బయటకు రప్పించడానికి హనీ ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. నీ కళ్ల ముందు ఏవేవో సంఘటనలు జరగచ్చు, కానీ నువ్వు మాత్రం వేటిని నమ్మకు. సూర్యాస్తమయం అయ్యే వరకు తలుపులు మాత్రం తెరవకు. మీరు చెప్పేవన్నీ వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. నువ్వేం కంగారు పడకు అంజలి, ఆ దేవుడే మనకు అండగా ఉన్నాడు. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు. ఈలోపు ఏ చిన్న తప్పు జరిగినా జీవితాంతం మనం బాధపడాల్సి ఉంటుంది. లేదండి, అలాంటివేమీ జరగవు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తెరవను. సరే, ఉంటానంజలి. పాప జాగ్రత్త. అలాగేనండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.